పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని ప్రధాన పార్టీలు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ నేతలు కార్యకర్తలను అలర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా సగానికి సగం పైన సీట్లు దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు యోచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ తమ అభ్యర్థులపై తీవ్ర కసరత్తులు చేస్తుండగా రేపో మాపో బీజేపీ సైతం అభ్యర్థులను సైతం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయారు. అటు కాంగ్రెస్ అటు బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఉండటంతో ఆయన చాకచక్యంగా ముందుకు సాగేందుకు నూతన వ్యూహాలను రచిస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే నియోజకవర్గాల వారీగా కీలక నేతలతో సమావేశాలు సభలు నిర్వహించి పార్లమెంటు ఎన్నికల అంశంపై ఓ కొలిక్కి వచ్చారు బీఆర్ఎస్ అధినేత. ఈ క్రమంలోనే వివిధ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ మెదక్ లోక్సభ స్థానం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆయన మనసు మార్చుకుని గజ్వేల్కు చెందిన తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి ప్రతాప్ రెడ్డిని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మెదక్ నుంచి పోటీ చేసేందుకు అంగీకరించిన ప్రతాప్ రెడ్డితో బీఆర్ఎస్ అధినేత ఇప్పటికే మాట్లాడినట్లుగా పార్టీ వర్గాల సమాచారం. అయితే మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రతాప్ రెడ్డిని బరిలో నిలపాలని బీఆర్ఎస్ పెద్దలు నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు కేసీఆర్ మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పార్టీ కంచుకోటలుగా పరిగణించబడుతున్న ఈ నియోజకవర్గాలు కూడా మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగలడంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా మరోవైపు ఈ మెదక్ సీటుపై కాంగ్రెస్ నేతలు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు సైతం ఈ నియోజకవర్గంలో పోటీకి దిగాలని లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరు ఓడిపోవడంతో ఎలాగైనా ఎంపీగా గెలవాలని నిర్ణయించుకున్నారు. అయితే తన కుమారుడు మైనంపల్లి రోహిత్ గెలవడం హనుమంతరావుకు కలిసి వచ్చే అంశమే అయినా కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. భగవంతుడు కావచ్చు లేదా ప్రకృతి కావచ్చు, ప్రసాదించినటువంటి వరం ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్లు మనకున్నాయి. 70,000 టీఎంసీలు 70,000 టీఎంసీల నీళ్లు మనకుంటే మనకు వ్యవసాయానికి అనుకూలమైన భూమి భారతదేశంలో కేవలం 40 కోట్ల ఎకరాలు మాత్రమే ఉంది. 70,000 టీఎంసీ వాటర్ ఉంది. వ్యవసాయ అనుకూలమైన భూమి 40 కోట్లు ఉంది. మొత్తం ఎక్క ఇంచు లేకుండా దేశమంతా వాడితే కూడా 40,000 టీఎంసీలు సరిపోతాయి. ఇంకా 30,000 టీఎంసీలు మిగులుతాయి. 73 సంవత్సరాలు గడిచిపోతే అలా 50 ఏళ్ల పైబడి కాంగ్రెస్ పాలిస్తే, 11 ఏళ్ల పైబడి ఎన్డీఏ రూపంలో బీజేపీ పాలిస్తే సాగునీళ్లు లేవు, దేశంలో సాగునీళ్లు లేవు. నీటి యుద్ధాలని సిగ్గు లేకుండా మాట్లాడతారు. మీకు తెలివి ఉంటే ఈ పరిస్థితి ఉంటుందా? సజీవ సాక్ష్యం తెలంగాణలో మన రాష్ట్రంలో జరుగుతున్న చరిత్ర నేను చెప్తా ఉన్నా. మీరు పేపర్లలో చదువుతుంటారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని అపాయింట్ అయి ఉన్నది. ఇది కృష్ణా జిల్లాల పంచాయతీ చెప్పాలని 2004లో అపాయింట్ అయింది. ఇలా 2019 15 ఏళ్ళు అయిపోతుంది. ఏం లేదు. 15 ఏళ్ళు ట్రిబ్యునల్ తీర్పు రాదు. ఇది భారతదేశం. కాంగ్రెస్ తెలివి, బీజేపీ తెలివి. ఒక నీళ్ల ట్రిబ్యునల్ 2 నెలల్లో 3 నెలల్లో తేల్చాల్సిన విషయం 15 సంవత్సరాలు అయితే పరిష్కారం కాదు. 20 ఏళ్ళకి పరిష్కారం కావాలి. పర్మిషన్లకు ఇంకో 20 ఏళ్ళు, ప్రాజెక్టు కట్టడానికి ఎన్ని ఏళ్ళు, ఇవన్నీ రావాలి. నీళ్లు వస్తాయా? ఇదా దేశాన్ని నడిపించే పరిస్థితి? ఇది వాస్తవం కాదా? ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మీద అగ్గి మీద గుగ్గిలమై మాట్లాడినాను. కోపానికి వచ్చిన ఒక కుట్రలు నేను అంత కోపం వచ్చింది నాకు కూడా. ఏమైందా మా ట్రిబ్యునల్ తేట కొట్టచ్చు కదా అంటే, అరే బయట ఇప్పుడు ఎక్కడ మాట్లాడతాం నీళ్ళ విషయాలు, కావేరి మాట అన్నమో లేదో తమిళనాడు అంతా బగ్గుమంటుందని మాట్లాడి, మీకు తెలివి లేక బగ్గుమంటుందని నేను చెప్పిన. దేశంలో నీళ్లు లేకనా? 70,000 టీఎంసీల నీళ్లు పెట్టుకొని అన్ని రాష్ట్రాలకు సరిపోయి నీళ్లుండగా దాన్ని అలాట్ చేసి పంపిణీ చేసి ప్రాజెక్టు నిర్మించి నీళ్లు ఇచ్చే చాదగాక మీరు దద్దమ్మలు ముద్దన్నలు కాబట్టి ఈ విధంగా తయారు చేసామని చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. ఈ బాధ దేశానికి పోవాలి. నీళ్లు భారత భూభాగం మీద రావాలి. జీవనదుల నీళ్ళని సస్యశ్యామల దేశాన్ని చేయాలి. ఈ దద్దమ్మలు ఈ కాంగ్రెస్ బీజేపీ ఉంటే సాధ్యం కాదు. వీళ్ళు ఏం చేస్తారండి?